నమస్తే A1 శ్రీ మీడియాకు స్వాగతం. ప్రతి క్షణం సామాన్యుల పక్షం. నేటి వార్తా విశేషాలు. ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ప్రజా వేదిక. అమడుగూరు మండలంలో 1100 ఎకరాల్లో పరిశ్రమల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లె సింధురెడ్డి పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ప్రజా వేదిక సమావేశాన్ని నిర్వహించినట్లు పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధురెడ్డి పేర్కొన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని అమడుగూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లె సింధురెడ్డితో పాటు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారి అభిమానులు పూలమాలలు వేసి అడుగడుగున పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధురెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 మాసాల్లోనే పుట్టపర్తి నియోజకవర్గంలోని ఒక్కొక్క మండలానికి 3 కోట్లు చొప్పున మొత్తం 20 కోట్లు రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. అమడుగూరు మండలంలో గతంలో సైన్స్ సిటీ పేరుతో అప్పటి ప్రభుత్వం సేకరించిన 1100 ఎకరాలలో ఈ ప్రాంత వాసులకు ఈ ప్రభుత్వంలో ఉపాధి కల్పించేలా పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, అందుకు ఎమ్మెల్యేగా కట్టుబడి ఉన్నానని ఎమ్మెల్యే పల్లె సింధురెడ్డి హామీ ఇచ్చారు. పెన్షన్ 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు ప్రతి లబ్ధిదారునికి ఇంటి వద్దకే సాయంత్రం లోపు అందిస్తున్నామని గుర్తు చేశారు. పుట్టపర్తి నియోజకవర్గంలో 195 చెరువులు నింపడమే ఎమ్మెల్యే ఆశయమని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు. అతి త్వరలోనే నూతన రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇండ్ల పట్టాలు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఆర్డీఓ శర్మ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తగాదాలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ ఆస్తి వల్ల మానవ సంబంధాలు పూర్తిగా తగ్గిపోతున్నాయని పేర్కొన్నారు. చాలా కుటుంబాల్లో ప్రేమ, ఆప్యాయత, అభిమానాలు లోపించాయని గుర్తు చేశారు. చివరకు మనిషి మనుగడే ప్రమాదకరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అమడుగూరు సమీపంలోని శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు ఆయుర్వేదిక్ డాక్టర్ సిరి ఆధ్వర్యంలో అందించిన 7 ఇనుప మంచాలతో పాటు టీడీపీ నాయకుడు రామచంద్రరెడ్డి అందించిన బియ్యం ప్యాకెట్లను ఎమ్మెల్యే పల్లె సింధురెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి చేతుల మీదుగా వృద్ధులకు పంపిణీ చేశారు. దీంతో పాటు అక్కడున్న వృద్ధులకు బ్రెడ్లు, నిత్యావసర సరుకులు వృద్ధాశ్రమానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎస్ఐ వెంకటనారాయణ, మండల టీడీపీ కన్వీనర్ గోపాల్ రెడ్డి, ఓడిచెరువు మండల టీడీపీ కన్వీనర్ జయచంద్ర, పుట్టపర్తి నియోజకవర్గం టీఎన్జీటీయూసీ అధ్యక్షుడు నిజాం వలి, పండ్లు బ్రెడ్లు దాత చంద్ర, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఒలిపి సోమశేఖర్, వృద్ధాశ్రమ నిర్వాహకురాలు అరుణ్ జ్యోతి, అమడుగూరు మండల టీడీపీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.